పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. నాగబాబు విషయంలో పవన్ యూటర్న్. అన్నయ్య విషయంలో మనసు మారిపోయిందా? ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రకటన అసలు వెనక్కి ఎందుకు తీసుకున్నారంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారా? తన అన్నయ్య నాగబాబు విషయంలో ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారా? అసలు ఇదివరకు అనుకున్న ఏ ఒక్క మాట ప్రకారం ఆయన ముందుకెళ్లాలో అలా ముందుకు వెళ్ళలేదా? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నాగబాబు విషయంలో ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది? ఇదివరకు అన్నట్లు ఎమ్మెల్సీగా తీసుకొని మంత్రివర్గంలో ఎందుకు చేర్చుకోలేకపోతున్నారు? అసలు రాజకీయంగా ఈ విషయాన్ని చూడాలా? జనసేన పార్టీకి సంబంధించి నిర్ణయం తీసుకున్నారా? ఆ నిర్ణయం ప్రస్తుతం అయితే మారిందా? జనసేన నేత నాగబాబుకు మంత్రి పదవి విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పునరాలోచనలో పడడానికి అనేక కారణాలున్నాయి. ఆయనను ఈ 5 ఎమ్మెల్సీ పదవుల్లో ఒకటిచ్చి మార్చి నెలలో మంత్రివర్గ విస్తరణ చేపడతామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఆయన మనసు మార్చుకోవడానికి రాజకీయ కారణాలున్నాయంటున్నారు. నాడు జరిగిన మీడియా సమావేశంలోనూ నాగబాబు పార్టీ బలోపేతం కోసం పనిచేశారని, ఆయనను కేబినెట్లో తీసుకుంటున్నామని కూడా తెలిపారు. నాగబాబు మంత్రివర్గంలో చేరే విషయంలో చంద్రబాబు కూడా మీడియాకు క్లారిటీ ఇచ్చారు. ఒక స్థానం ఖాళీగా ఉండడంతో నాగబాబుకు రిజర్వ్ అయిందని ఆయన అనడంతో ఇక ఎవరికి ఎలాంటి సందేహం లేదు. మార్చి నెల వచ్చేసింది. 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. అందులో ఒకటి నాగబాబుకు రిజర్వ్ అయిందన్న ప్రచారం జోరుగా సాగింది. మంత్రివర్గ విస్తరణ ఈ నెలలో జరుగుతుందని కూడా అందరూ భావించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఉన్నట్టుండి తన మనసును మార్చుకున్నారు. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడం కంటే రాజ్యసభకు పంపడమే మంచిదని భావించారు. తమ పార్టీకి రాజ్యసభలో ప్రాధాన్యత లేకపోవడంతో, అది గౌరవప్రదమైన పదవి కావడంతో దానివైపు పవన్ కళ్యాణ్ మొగ్గు చూపినట్లు తెలిపింది. 2 రోజుల క్రితం చంద్రబాబుతో సమావేశమైన పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని వివరించినట్లుగా తెలిసిందే. అందుకు చంద్రబాబు కూడా అంగీకరించినట్లు సమాచారం. అయితే రాజ్యసభ స్థానం ఖాళీ అయ్యేలోగా ముందుగా కార్పొరేషన్ పదవి ఇవ్వాలని కూడా చంద్రబాబును పవన్ కళ్యాణ్ కోరినట్లు సమాచారం. ఇందుకు చంద్రబాబు అంగీకరించారని, నాగబాబును తర్వాత ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాల్లో నియమించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. నాగబాబు కూడా మంత్రి పదవి పట్ల ఆసక్తిగా లేరని అంటున్నారు. తాను పెద్దల సభకు వెళితేనే హుందాగా ఉంటుందంటూ ఆయన భావించి తన మనసులో మాటను పవన్ కళ్యాణ్కు చెప్పడం వల్లనే ఆయన కూడా అదే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసిందే. దీంతో పాటు మంత్రివర్గంలో ఒకే కుటుంబానికి చెందిన 2 ఉండడం కూడా సరికాదని నాగబాబు అన్నట్లు తెలిసిందే. అందుకే ఆయనకు ముందుగా కార్పొరేషన్ పదవి ఇచ్చి తర్వాత రాజ్యసభకు ఎంపిక చేయనున్నారని తెలిసిందే. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.